ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో చేసిన వాగ్దానం ఏంటంటే ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే మన మార్గములను ఆయనకు అప్పగించాలంట. రెండవదిగా ఆయన మనం నమ్ముకోవాలంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఏదైనా పనిని లేదంటే ఏదైనా విలువైన వస్తువుని మనం ఒక వ్యక్తి చేతికి అప్పగించాలంటే ఆ వ్యక్తి ఎంతో నమ్మకస్తుడై, జాగ్రత్తపరుడై, ఒక తెలివైన వాడై ఉండాలి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక విలువైన వస్తువుని మనము ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఆ వ్యక్తి నమ్మకస్తుడు కాదా అని మనం ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మన విలువైన జీవితాన్ని మనము ఎవరి చేతికి అప్పగిస్తున్నాం? సాతాను చేతికా? లేదంటే నీ సొంత ఆలోచనలు చెప్పును వెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క విలువైన జీవితాన్ని, నీ విలువైన జీవిత మార్గమును ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలనో నీవు నీ జీవితంలో నిర్ణయించుకున్న మార్గములను దేవుని చేతికి అప్పగించాలి మొదటిగా. రెండవదిగా ఆయన నమ్మాలంట. ఒకవేళ మనము ఒక వ్యక్తి చేతికి మనము ఆ వస్తువుని అప్పగించేసి మనము నమ్మకం లేకుండా ఆ వ్యక్తి చేతికి అప్పగించేసి మన పాటికి మనం వెళ్ళిపోతే తర్వాత మనకి కొంచెం భయములు, కొంచెము ఆందోళన చెందుతుంది. నేను ఇచ్చిన ఆ విలువైన వస్తువు జాగ్రత్తగా ఉందో లేదో, అది జాగ్రత్త చేయబడిందో లేదో, ఎలా చూసుకుంటున్నాడో అని మనకి ఒక భయము, ఒక భీతి ఉంటుంది. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనకి మన మార్గములను అప్పగించడం మాత్రమే కాదు, ఆయన మనం నమ్ముకోవాలంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మనము బాగా నమ్మకమైన వ్యక్తికి ఆ వస్తువుని ఇచ్చామంటే మనం ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి జాగ్రత్తగానే ఉంచుంటాడులే, జాగ్రత్తగానే చూసుకుంటుంటాడులే, నా వస్తువు, నా విలువైన వస్తువు జాగ్రత్తగానే ఉంటుందిలే అని ఒక నమ్మకంతో మనము భయము, భీతి లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అదే రీతిగా మన యొక్క విలువైన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించడం మాత్రమే కాకుండా మనము ఆయన మీద నమ్మకం ఉంచాలంట. ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే మన యొక్క ఏ మార్గంలో అయినా, మన జీవితంలో ఎటువంటి గొప్ప కార్యమైనా ఆయన నెరవేరుస్తాడంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము మొదటిగా మన మార్గములను అప్పగించడమే మాత్రమే కాకుండా మనము ఆయనను నమ్ముకోవాలి. నా జీవితాన్ని నా దేవుని చేతికి నేను అప్పగిస్తే, నా మార్గములను నేను ఎటు వెళ్ళాలో నా దేవుని చేతికి నేను అప్పగించి ఆయన నమ్ముకున్న వ్యక్తినైతే నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యము చూస్తావు. అదేవిధంగా అనేక మంది భక్తుల జీవితంలో జరిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం చూసినట్లయితే ఒక విలువ లేనిది, మనము ఎందుకు పనికిరాదనే ఒక బురద మట్టి చూసినప్పుడు అది మన కాళ్ళకి అంటినప్పుడు మనం అసహ్యించుకుంటాం. ఏంటి, నా కాళ్ళకి బురదైందని వెళ్ళి మనం వెంటనే కడుక్కుంటాం. అదే రీతిగా అలా చూసినప్పుడు మనకి ఒక విలువ లేనిది, ఒక పనికిరాందిగా కనిపించిన ఒక బురద మట్టి ఒక మంచి కుమారి చేతిలో పడినప్పుడు అది ఒక విలువైన పాత్రగా, ఒక అందమైన పాత్ర, ఒక విలువైన పాత్రగా మారుతుంది. ఈరోజు మన దేవుడు కూడా ఒక మంచి కుమ్మరిగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నువ్వు నేను మనమందరం కూడా ఒక విలువ లేని, పనికిరాని బురద మట్టి వాళ్ళము.
మనకంటూ ఒక సొంత జ్ఞానము, మన మనకంటూ మనము ఏ కార్యము గొప్ప కార్యాలు చేయలేం. అది దేవుడి ద్వారా తప్పితే. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము మన విలువ లేని ఒక బురద మట్టిని ఎలా అయితే మంచి కుమ్మరి చేతికి వెళ్ళగానే దానికి అందము, రూపము, విలువ ఎలా అయితే వచ్చిందో, అదే రీతిగా మనము కూడా మన జీవితమును మన మార్గమును ఆయన చేతికి అప్పగించి ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన ఒక అందమైన జీవితంగా మన జీవితాన్ని చేస్తాడు. ఏదైతే గొప్ప కార్యమో మన జీవితంలో నెరవేరాలని మనం కోరుకుంటున్నామో, అది ఉద్యోగం విషయమో, సమాధానమో, స్వస్థతో, గర్భఫలమో, ఏ విషయమైనా, ఏ గొప్ప కార్యమైనా కానీ అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఆయన చేతికి మన యొక్క మార్గములన్నిటిని అప్పగించి మనము ఆయన నమ్ముకొని నిశ్చింతగా ఉన్నప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. అటు రీతిగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను, కనికరాన్ని బట్టి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవున తండ్రి, మా జీవితంలో మేము ఎంచుకున్న మార్గములను, మా సమస్తమును మీ చేతికి అప్పగించి నేను నమ్ముకున్న ఎడల మా జీవితంలో మీరు ఖచ్చితంగా ఆ కార్యాన్ని నెరవేరుస్తానన్నారు. అవునా తండ్రి, అదే రీతిగా బైబిల్లో అనేక మంది భక్తుల జీవితంలో మీరు నెరవేర్చి ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గమును, వాళ్ళ యొక్క జీవితాన్ని నీ చేతికి అప్పగించి నీ మీద విశ్వాసం ఉంచి వాళ్ళు నడవడం ద్వారా అనేకమైన గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో చూశారు, చేశారు. ఈరోజు ఆయా బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యాలు నెరవేర్చబడాలి. ఆయా మేలులు వాళ్ళ జీవితంలో జరగాలంటే వాళ్ళ మార్గములన్నీ కూడా నీ చేతికి అప్పగించి వాళ్ళు నేను నమ్ముకొని నీ పైన విశ్వాసం ఉంచి నిశ్చింతగా ఉండేలా మీరు గొప్ప కార్యము చేస్తారని చెప్పిన గొప్ప దేవానికి వేలాది స్తోత్రములు. గొప్ప కార్యాలు జరిగించిన నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని ఉన్నాం నా తండ్రి. ఆమేన్.